ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా నకిలీ ఓట్ల అంశంపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో బూత్ డూప్లికేట్ ఓట్లు తదితర వివరాలను కేంద్రం ఎన్నికల సంఘం ముందుంచింది. స్థానికంగానే కాకుండా అంతరాష్ట్ర డూప్లికేట్ ఓట్ల తొలగింపు కోసం చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరింది. ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడు ఒకే ఓటు సూత్రాన్ని పూర్తిగా అమలు చేయాలని గులాబీ నేతలు విన్నవించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను కీలక అవకాశంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. నకిలీ ఓట్లతో పాటు ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు ఉన్న వారి గుర్తింపును ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తోంది. క్షేత్రస్థాయిలో 35,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా నియమించి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం సాంకేతికతను కూడా వినియోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 లక్షల నకిలీ ఓట్లు గుర్తించినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. సగటున ఒక్కో నియోజకవర్గంలో 16,243 నకిలీ ఓట్లు నమోదైనట్లు తమ విశ్లేషణలో తేలిందని పేర్కొంది. అత్యధికంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 53,788, కార్వాన్లో 44,817, శేరిలింగంపల్లిలో 41,975 నకిలీ ఓట్లు ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బహుళ ఓట్లు కలిగి ఉన్నారని పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు వచ్చిన వారికి స్వగ్రామంతో పాటు నగరంలో నేటికి ఓటు హక్కు ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓటరు జాబితా వివరాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల ఓటరు జాబితాలతో పోల్చి నకిలీ వినియోగదారులను గుర్తించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఆధార్ ఆధారిత ధృవీకరణ, ఏఐ ఆధారిత మ్యాచింగ్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ఈ క్రమంలో అసలు ఓటర్ల పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పూర్తి విచారణ, చట్టపరమైన ధృవీకరణ తర్వాతే చెల్లని ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును రక్షించాలని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితాల సవరణ అంశంపై బీఆర్ఎస్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఏమంటుందంటే, రాష్ట్ర పరిధి లోపల ఎక్కడైనా డబుల్ ఓటు ఉంటే నాకు సాఫ్ట్వేర్ ఉన్నది, నేను తీసేయగలుగుతా, కానీ వేరే రాష్ట్రాల్లో ఉంటే నా చేతిలో లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. భారతదేశ పౌరుడికి ఎక్కడో దగ్గర ఒకే దగ్గర ఓటు ఉండాలని చెప్తుంది. కాబట్టి దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని మేము వారి దృష్టికి తీసుకొచ్చినాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మళ్ళీ ఒక 20 ఏళ్ళ వరకు జరగదు. జరిగేది ఏదో పకడ్బందీగా చెయ్యండి అని చెప్పడానికి మాత్రమే మా ప్రయత్నం. ఆధార్ లింక్డ్ చేస్తే చాలా బాగుంటుంది. అక్కడ ఇక్కడ ఇట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊళ్ళో ఉన్న ఓటరు, జిల్లాలో ఉన్న ఓటరు, రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న ఓటర్లు అందరినీ ఎట్లయితే ఒక్క దగ్గరికే తెచ్చి ఒకటే ఓటు ఒక పౌరునికి ఇస్తున్నారో, ఇది దేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఒకే ఓటుగా ఉండాలని చెప్పేసి అనే దాని మీద మా సభ్యులందరం కూడా పోయి హైదరాబాద్లో చెప్పారు. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో 56,000 ఓట్లు డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. అతి తక్కువగా ఒక నియోజకవర్గంలో 2,400 ఉన్నాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 16,000 ఓట్ల చొప్పున దాదాపు ఇప్పటికే మేము ఒక 16 లక్షల ఓట్లను డూప్లికేట్ ఓట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను క్రియాశీలంగా ఉంచేలా వ్యూహాన్ని అమలు చేయడంతో పాటు ఒక పౌరుడు ఒకే ఓటు నినాదంతో బీఆర్ఎస్ అధిష్టానం ముందుకెళ్తోంది.